హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం పాలిటీలో కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కంటిన్యూషన్ వీడియో. అయితే ప్రీవియస్ వీడియోలో నేను కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 78 వరకు అని చెప్పారు. అక్కడ చిన్న కరెక్షన్ ఉంది, అది అప్డేట్ చేసుకోండి. అదేంటంటే ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 78 వరకు కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తుంది. దేని గురించి అండి? కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు. ఎంత అండి? ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు మనకి కేంద్ర ప్రభుత్వానికి గురించి తెలియజేస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వంలో భాగంగానే మనకి కేంద్ర కార్యనిర్వాహక శాఖ వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 78 వరకు మనకి కేంద్ర ప్రభుత్వం ఏ భాగంలో ఉంటుందండి? 5వ భాగంలో ఉంటుంది. సో మనం నెక్స్ట్ ఆర్టికల్స్ కంటిన్యూ చేద్దాం. ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ గా ఈ వీడియోలో మనం రాష్ట్రపతి గురించి నేర్చుకుంటున్నాము కేంద్ర కార్యనిర్వాహక శాఖలో భాగంగా. అయితే ఆర్టికల్ 56 ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రపతి పదవీ కాలాన్ని గురించి తెలియజేస్తుంది. దీని గురించి అండి రాష్ట్రపతి యొక్క పదవీ కాలం గురించి తెలియజేస్తుంది, టెన్యూర్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 56 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్రపతి పదవి చేపట్టినప్పటి నుండి పదవి చేపట్టినప్పటి తేదీ నుండి 5 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాల పాటు? 5 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పదవీ కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు, రాబోయే ఎగ్జామ్ లో అడగడానికి కూడా అవకాశం ఉంది. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. రాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యే సందర్భాలు ఏంటో మనం చూద్దాం. రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు పదవి ఖాళీ అవుతుంది. అదేవిధంగా రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం ద్వారా, ఏ తీర్మానం అండి? మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. అదేవిధంగా రాష్ట్రపతి యొక్క పదవీ కాలం పూర్తయినా కానీ రాష్ట్రపతి యొక్క పదవి ఖాళీ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాష్ట్రపతి తన రాజీనామాని ఎవరికి సమర్పిస్తారండి? ఉపరాష్ట్రపతికి పంపిస్తాడు. ఎవరికండి? ఉపరాష్ట్రపతికి పంపిస్తాడు. ఒకవేళ ఉపరాష్ట్రపతి అందుబాటులో లేకుంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిస్తాడు. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో అతనికి తన రాజీనామాను పంపించడం జరుగుతుంది. సో ఉపరాష్ట్రపతి అందుబాటులో ఉన్నా లేకపోయినా లేఖను మాత్రం ఎవరి పేరు మీద రాయాలండి? రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి పేరు మీదుగానే రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్ కు అదేవిధంగా ప్రధానమంత్రికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ రాజీనామాను అధికారికంగా ప్రకటించేది ఎవరండి? లోక్సభ స్పీకర్ గారు ప్రకటిస్తారు రాష్ట్రపతి యొక్క రాజీనామాని అధికారికంగా. రాష్ట్రపతి రాజీనామా చేసినా లేదా రాష్ట్రపతి మరణించినా లేదా సుప్రీంకోర్టు రాష్ట్రపతి యొక్క ఎన్నికను చెల్లదు అని తీర్పు ఇచ్చినా ఏంటండి? రాష్ట్రపతి రాజీనామా చేసినా లేదంటే రాష్ట్రపతి మరణించినా లేదంటే సుప్రీంకోర్టు ఈ రాష్ట్రపతి ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇచ్చినా ఖాళీ ఏర్పడుతుంది కదా, అప్పుడు ఎన్ని నెలల్లోపు భర్తీ చేయాలండి? 6 నెలల్లోపు భర్తీ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఎన్ని నెలల్లోగా భర్తీ చేయాలి? 6 నెలల్లోపు భర్తీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? ఉపరాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ఏం జరుగుతుందంటే రాష్ట్రపతి పదవీ కాలం ముగియక ముందే, రాష్ట్రపతి యొక్క పదవీ కాలం పూర్తి కాకముందే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఏవైనా ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలు వాయిదా పడితే అప్పటి వరకు పదవీ కాలం పూర్తి అయినటువంటి రాష్ట్రపతి పదవిలో కొనసాగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే సాధారణంగా రాష్ట్రపతి పదవీ కాలం పూర్తి కాకముందే కొత్త రాష్ట్రపతికి ఎన్నిక జరుగుతుంది. ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆ రాష్ట్రపతి ఎన్నిక అనేది వాయిదా పడినట్లయితే, జరగకపోయినట్లయితే పదవీ కాలం ముగిసిన రాష్ట్రపతి గారు ఉంటారు కదా, ఆ రాష్ట్రపతి కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు పదవిలో కొనసాగడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఇంటరాగ్నం అంటారు. ఏంటండి? ఇంటరాగ్నం అంటారు. మనకి మరణించినా కానీ లేదా సుప్రీంకోర్టు రాష్ట్రపతి యొక్క ఎన్నిక చెల్లదు అన్నా కానీ అలా ఖాళీ అయినప్పుడు మాత్రమే ఉపరాష్ట్రపతి గారు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఇలా పదవీ కాలం పూర్తి అయిన తర్వాత కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు మాత్రం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ డిఫరెన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరణించినప్పుడు మాత్రమే లేదా సుప్రీంకోర్టు చెల్లది అన్నప్పుడు మాత్రమే మనకి ఉపరాష్ట్రపతి గారు రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. అదే రాష్ట్రపతి యొక్క పదవీ కాలం పూర్తి అయిందనుకోండి, కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు
పాత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో అతను మాత్రమే రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 57 ఏంటండి? ఆర్టికల్ 57 ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావడం గురించి తెలియజేస్తుంది. ఏంటంటే రాష్ట్రపతి ఒకసారి కంటే ఎక్కువ సార్లు పదవి చేపట్టడం గురించి ఇది తెలియజేస్తుంది. మన భారత రాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావడానికి నియామకానికి అర్హులే. ఎంతండి? అర్హులే. ఎన్నిసార్లు పోటీ చేయాలి అని మన భారత రాజ్యాంగంలో స్పెసిఫిక్ గా పొందుపరచలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 58 చూద్దాం. ఆర్టికల్ 58 ప్రకారం రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి అర్హతల గురించి తెలియజేస్తుంది. ఏంటండి? రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అర్హతల గురించి ఆర్టికల్ 58 తెలియజేస్తుంది. భారతీయ పౌరుడై ఉండాలి. ఏంటండి? భారతదేశం యొక్క పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. లాభదాయక పదవుల్లో కొనసాగరాదు. లోక్సభ సభ్యుడికి ఏవైతే అర్హతలు ఉంటాయో ఆ లోక్సభ సభ్యుడికి ఉండేటువంటి ఇతర అర్హతలు అన్ని కూడా ఉండాలి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కనీస విద్యార్హత అనేది ఈ రాష్ట్రపతి పదవి చేపట్టడానికి మన భారత రాజ్యాంగంలో పొందుపరచలేదు. రాష్ట్రపతిగా పోటీ చేసేటువంటి అభ్యర్థి పత్రంపై ఎంతమంది సభ్యులు మనకు ప్రతిపాదించాలండి? 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి. అండ్ 50 మంది సభ్యులు బలపరచాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సభ్యులు ఖచ్చితంగా ఎలక్టోరల్ కాలేజీలో ఉండే సభ్యులే అయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ప్రతిపాదించడానికి వీల్లేదు. ఎవరండి? ఎలక్టోరల్ కాలేజీ ఉంటుంది కదా రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి, అందులోని సభ్యుల్లో 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది బలపరచాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు పోటీ చేసే అభ్యర్థులు 15,000 రూపాయలను కనీస రుసుముగా ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఎంత అండి? 15,000 రూపాయలను డిపాజిట్ చేస్తారు. ఈ డిపాజిట్ అమౌంట్ ను వీళ్ళకు ఎప్పుడు తిరిగి ఇచ్చేస్తారంటే వీరికి పోలై చెల్లిన ఓట్లలో, ఏంటండి? పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు వస్తే వీరికి డిపాజిట్ వచ్చినట్లుగా భావించి ఆ ఏదైతే అమౌంట్ జమ చేస్తారో దాన్ని రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎంత అండి? 1/6 వంతు ఓట్లు రావాలి. ఎందులో? పోలై చెల్లిన ఓట్లలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు వస్తే డిపాజిట్ సాధించినట్లుగా భావించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ప్రతిపాదించాలండి? 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి, 50 మంది సభ్యులు బలపరచడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 59. ఈ ఆర్టికల్ 59 అనేది రాష్ట్రపతి యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను దేని నుండి చెల్లిస్తారండి? కేంద్ర సంఘటిత నుండి చెల్లిస్తారు. కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను దేని నుండి చెల్లిస్తారు? కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 60. ఆర్టికల్ 60 ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి యొక్క ఓత్ సెరమనీ, ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసే ఆర్టికల్ 60. భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు, ఎవరండి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఒకవేళ CJI భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేకపోతే ఎవరైతే సీనియర్ న్యాయమూర్తి ఉంటాడో ఆ సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేయడం జరుగుతుంది భారత రాష్ట్రపతి గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు, రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఎవరి సమక్షంలో చేస్తారండి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సమక్షంలో చేయడం జరుగుతుంది భారత రాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారం. నెక్స్ట్ రాష్ట్రపతి గారి యొక్క తొలగింపు గురించి నేర్చుకుందాం. దీనిని ఏమని పిలుస్తామో మహాభియోగ తీర్మానం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఈ మహాభియోగ తీర్మానం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 61 సబ్ క్లాస్ 1 అనేది భారత రాష్ట్రపతి యొక్క తొలగించే ప్రక్రియను తెలియజేస్తుంది. దీన్నే మహాభియోగ తీర్మానం అని అంటారు. ఇది పాక్షిక న్యాయ క్వాజీ జ్యుడిషియల్ గా వ్యవహరించడం జరుగుతుంది, పేర్కొనబడడం జరుగుతుంది. దీనిని మనం దేని నుండి గ్రహించామంటే అమెరికా దేశం నుండి గ్రహించాము. దేని నుండి? అమెరికా నుండి మనం ఈ మహాభియోగ తీర్మానం అనే విధానాన్ని గ్రహించడం జరిగింది. రాజ్యాంగ అతిక్రమణ, ఏంటండి? రాజ్యాంగ అతిక్రమణ అనే ఏకైక కారణంతో రాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాజ్యాంగ అతిక్రమణ అనే ఏకైక కారణంతో రాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది. ఈ మహాభియోగ తీర్మానంలో భారత పార్లమెంట్ యొక్క ఉభయ సభల్లో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఏంటంటే ఈ మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్ లో ఉభయ సభలు ఉంటాయి కదా, లోక్సభ, రాజ్యసభ, ఆ రెండిట్లో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభలోని మొత్తం సభ్యుల్లో ఎంత అండి? ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 1/4 వంతు సభ్యులు ఆ మహాభియోగ తీర్మానంపై సంతకం చేసి రాష్ట్రపతికి
14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలండి? 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ నంబర్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం సభ్యుల్లో ఎంతమంది సభ్యులు సంతకం చేయాలండి? 1/4 సభ్యులు చేయాలి. రాష్ట్రపతికి ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలండి? 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ తీర్మానం ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభలో దీనిపై చర్చ జరగడం జరుగుతుంది. ఈ మహాభియోగ తీర్మానంపై చర్చ జరుగుతుంది. అయితే ఆ సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ సభలో మొత్తం సభ్యుల్లో ఎంత అండి? మొత్తం సభ్యుల్లో 2/3 సభ్యులు, ఎంతమంది? 2/3 సభ్యులు ఆ తీర్మానాన్ని ఆమోదించినట్లయితే ఏంటండి, ఈ మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెడతారు కదా, చర్చ జరుగుతుంది కదా, ఆ తర్వాత మొత్తం సభ్యుల్లో 2/3 సభ్యులు ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే అప్పుడు ఆ తీర్మానం అనేది ఇంకొక సభకు పోతుంది. అంటే లోక్సభలో ప్రవేశపెడితే రాజ్యసభకి, రాజ్యసభలో ప్రవేశపెడితే లోక్సభకి పంపించడం జరుగుతుంది. అలా ఇంకొక సభకు పంపిన తర్వాత ఆ సభలో ఏం జరుగుతుందంటే ఆ సభ స్వయంగా కానీ లేదా ఏదైనా కమిటీ వేసి కానీ ఈ రాష్ట్రపతిపై వచ్చినటువంటి మహాభియోగ తీర్మానం గురించి మనకి విచారణ చేస్తుంది. ఆ సమయంలో రాష్ట్రపతి గారు ఎవరిపై అయితే అభియోగం వస్తుందో రాష్ట్రపతి గారు స్వయంగా కానీ లేదా న్యాయవాదిచే కానీ తన వాదనను వినిపించుకోవచ్చు. ఆ సభ కూడా, రెండవ సభ కూడా 2/3 మెజారిటీతో ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే, ఆ మహాభియోగ తీర్మానాన్ని ఆమోదిస్తే, ఆ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత భారత రాష్ట్రపతిని తొలగించినట్లు ప్రకటించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది సభ్యులు ఆమోదించాలండి ఆ తీర్మానాన్ని? మొత్తం సభ్యుల్లో 2/3 సభ్యులు ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. మనకి రాష్ట్రపతి స్వయంగా కానీ లేదా న్యాయవాదిచే కానీ తన వాదనను వినిపించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ మహాభియోగ తీర్మానం ద్వారా ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతిని కూడా ఈ మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించబడలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మహాభియోగ తీర్మానంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అవేంటంటే రాష్ట్రపతిపై అభియోగాలు విచారణ సమయంలో కూడా, రాష్ట్రపతిపై ఏవైతే అభియోగాలు వచ్చాయో అవి విచారణ సమయంలో కూడా రాష్ట్రపతి గారు తన పదవిలోనే కొనసాగుతారు. ఏంటంటే రాష్ట్రపతి గారు తన పదవిలోనే కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని నామినేటెడ్ సభ్యులు ఎవరైతే ఉంటారో వారు ఈ తొలగింపు ప్రక్రియలో మాత్రం పాల్గొంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని స్టేట్మెంట్స్ రూపంలో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ప్రీవియస్ గా ఎగ్జామ్ లో కూడా అడిగారు. ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారా? పాల్గొనరు. కానీ వారు తొలగింపులో మాత్రం పాల్గొంటారు. ఏంటంటే తొలగింపులో మాత్రం పాల్గొంటారు. అదే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, ఎంపికైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారు మాత్రం రాష్ట్రపతి యొక్క తొలగింపులో పాల్గొనరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి. వీటి నుంచి మనకి స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఏంటంటే నామినేటెడ్ సభ్యులు ఎవరైతే ఉంటారో ఎంపీలు, వారు మనకి రాష్ట్రపతి యొక్క ఎన్నికలో పాల్గొనరు కానీ తొలగింపు విధానంలో పాల్గొంటారు. అదే మన రాష్ట్ర శాసనసభ యొక్క ఎంపికైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారు రాష్ట్రపతి యొక్క ఎన్నికలో పాల్గొంటారు కానీ తొలగింపులో మాత్రం పాల్గొనరు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్ని కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయో మిస్ అయితే అవి చూద్దాం. రాష్ట్రపతి ఎన్నిక వివాదాలు ఏవైతే ఉంటాయో, రాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదాలు మనం కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే పరిష్కరించుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదాలు ఎక్కడ పరిష్కరించుకోవాలి? సుప్రీంకోర్టులో మాత్రమే పరిష్కరించుకోవాలి. ఇవి సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధిలోనికి వస్తాయి. ప్రారంభ పరిధిలోనికి వస్తుందా రాదా అని మనకి స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. రాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదాలు సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక పరిధిలోనికి వస్తాయా రావా? వస్తాయి. కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే మనం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికను ఎవరైనా సవాల్ చేయాలనుకుంటే ఎవరు పడితే వాళ్ళు సవాల్ చేయొచ్చా? లేదు. కేవలం ఎలక్టోరల్ కాలేజీలో ఎవరైతే సభ్యులు ఉంటారో వారు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికను సవాల్ చేయవచ్చు. అలా సవాల్ చేయాలంటే 20 మంది సభ్యులు సంతకం చేయాలి ఆ పిటిషన్ మీద. ఎంతమంది సభ్యులు అండి? 20 మంది సభ్యులు పిటిషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ పిటిషన్ ఎన్నికలు జరిగిన కేవలం 30 రోజుల్లో మాత్రమే, ఎన్ని రోజుల్లో మాత్రమే అండి? కేవలం 30 రోజులు, నెల రోజుల లోపల మాత్రమే పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. నెల రోజుల లోపటినే చేయాలి. ఎంతమంది సంతకం చేయాలి? 20 మంది సభ్యులు ఆ పిటిషన్ మీద సంతకం చేయాలి. ఎవరు పడితే వారు రాష్ట్రపతి ఎన్నికను సవాల్ చేయవచ్చా? చేయరాదు. కేవలం ఎలక్టోరల్ కాలేజీలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే సవాల్ చేయవచ్చు.
మిగిలిన అంశాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.